శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పితృపక్షాల లోపల మహాలయ అమావాస్య చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటిది. అమావాస్యకు పితృదేవతలు అధిపతులు కాబట్టి ఆ అమావాస్య రోజున ఎవరైతే అంటే తిథి ప్రధానంగా కాకుండా అందరూ కూడాను అమావాస్య రోజున పెద్దల ప్రీత్యర్థమై పితృదేవతల ప్రీత్యర్థమై శ్రాద్ధము, అన్నదానము, పిండ ప్రదానాలు, తర్పణాలు, వస్త్రాలు ఎవరికైనా కూడాను దానం చేయవచ్చును. అయితే ఈ మహాలయ అమావాస్య రోజున ఒక తల్లిదండ్రులకే కాకుండా ఇందులో అందరూ కూడాను వస్తారు. ముఖ్యంగా ఈ పితృపక్షాలకు అంటే మహాలయ పక్షానికి మహాలయ అమావాస్యకు ఎందుకు ఇంతటి ప్రాధాన్యత ఉంది అని అంటే, తిథి రోజున మనము శ్రాద్ధ కర్మ చేస్తాం సంవత్సరంకి ఒక మారు. తండ్రి, తాత, ముత్తాత ముగ్గురే వస్తారు. తల్లి గతించినటువంటి రోజును దృష్టిలో పెట్టుకొని ఆ రోజు చేసినట్టయితే తల్లి, ఆమె అత్త అలా ముగ్గురు వస్తారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు రారు ప్రధానంగా. కనుక ఈ మహాలయ అమావాస్య రోజున అందరూ కూడాను సర్వ పితృదేవతలు, అందుకే దీన్ని సర్వపితృ మహాలయ అమావాస్య అని అంటారు. కాబట్టి ఈ సర్వపితృ మహాలయ అమావాస్య రోజున అందరూ కూడాను పితృదేవతలు వస్తారు. ఎవరు వస్తారు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఒక మారు చెప్తాను. ఇందులో చాలా ఉత్కృష్టమైనటువంటి దినం మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్య లోపల ఏ పితృదేవతలు వస్తారు? గతించినటువంటి వాళ్ళకే మనం చేసేది. ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటి లోపల ఉన్నటువంటి వాళ్ళు కాకుండా గతించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను వస్తారు. వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై మహాలయ అమావాస్య రోజున మనము పిండ ప్రదానం చేస్తాం గనక ఎవరు వస్తారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చాలా విపులంగా మనకు చెప్పింది. ఆదౌ పిత తథా మాత సాపత్ని జననీ తథా మాతామహ సపత్నీక ఆత్మపత్యస్త్యనంతరం సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతులా సహభార్యకాః దుహితా భగినీ చైవ దౌహిత్రో భాగినేయకః అని. ఇలా మనకు ఆదౌ పిత తండ్రితో ప్రారంభమవుతుంది. పితృదేవతలు అని అంటే తండ్రితో ప్రారంభమయ్యి 30 మంది దాదాపు ఇందులో వస్తారు. కనుక ఈ మహాలయ అమావాస్య రోజున వీళ్లను ఉద్దేశించి ఎవరు వస్తారు అని అంటే తండ్రి, తాత, ముత్తాత, తండ్రి, తాత. ఇది ఒక వరుస. తండ్రి, తాత, ముత్తాత. తర్వాత తల్లి గతించి ఉన్నట్టయితే తల్లిని కూడాను ఆ రోజున మనము ఆవాహన చేసి తల్లి ప్రీత్యర్థమై కూడాను మనం చేస్తాం. తల్లి సవతి తల్లి, తండ్రి తల్లి అంటే నాయనమ్మ. తర్వాత తండ్రికి ముత్తాత, మళ్ళీ తల్లి తాత, తల్లి ముత్తాత, సవతి తల్లి ముత్తాత, తల్లి అంటే అమ్మమ్మ, తల్లి నాయనమ్మ తన భార్య. తర్వాత పిల్లలు, అన్నదమ్ములు ఎవరైనా గతించి ఉన్నట్టయితే పినతండ్రి, పెద్ద తండ్రి, మేనమామలు, కూతుళ్ళు గతించి ఉన్నట్టయితే, అక్క చెల్లెళ్ళు ఎవరైనా గతించి ఉన్నట్టయితే, కూతురు కొడుకు ఎవరైనా గతించి ఉన్నట్టయితే, మేనల్లుడు, తండ్రి అక్క చెల్లెళ్ళు, పినతల్లి, పెద్ద తల్లి, అల్లుడు, బావ, తోడబుట్టిన వారి భర్త, కోడలు, మామగారు, మేనమామ కోడలు, ప్రభువులు, గురువులు, ధన సహాయం చేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఉద్దేశించి మహాలయ పక్షం లోపల మనం పిండ ప్రదానం చేస్తాం.